నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యంపై అన్నదాతలు రోడ్డెక్కారు. ఆర్మూరు పట్టణంలోని పెర్కిటి శివాలయం సమీపంలో ఆయా గ్రామాల వరి రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, హమాలీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. మే నెలలో అకాల వర్షాలు పడే ప్రమాదం ఉందని, ఆరుగాలం పండించిన పంట వర్షానికి తడిచి నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దొడ్డు వడ్లతో సహా సన్నవరిని తరువు లేకుండా కొనాలని కోరారు. లేకుంటే ఎర్రజొన్న ఉద్యమం తరహాలో తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి అక్కడ రైస్ మిల్ల దగ్గర దించుకునేలా చేసి రైతులను సత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఈ దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలి. పాత ధర ఏదైతే ఉందో పాత కిలో కడతలు ఏదైతే 40 గవర్నమెంట్ ఉంది కదా, ఒక కిలో ఎండి తరగతి అంటారు కాబట్టి కిలో కాకుండా 2 కిలోలు 42 కాడికి ఆఖరి బస్తా వరకు లేపాలని చెప్పి ప్రధాన డిమాండ్.